అలన్ విశ్వేశ్వరరావు, భారతదేశంలో బోల్డ్ అంత డబ్బు ఉంది. ఇది ఎవరో చెప్పలేదు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. నరేంద్ర మోడీ గారు అమెరికా వెళ్ళినటువంటి సందర్భంగా ట్రంప్ భేటీ అయ్యారు. ట్రంప్ నరేంద్ర మోడీ గారు భేటీ అయిన తర్వాత వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే భారతదేశంలో బోల్డ్ అంత డబ్బు ఉంది, నరేంద్ర మోడీ గారు మంచి వ్యాపారి అనే వ్యాఖ్య కూడా చేశారు ట్రంప్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే భారతదేశంలో ఉండేటువంటి డబ్బు మొత్తాన్ని పైసాతో సహా బయటికి తీసుకొచ్చేదానికి నరేంద్ర మోడీ గారు ప్లాన్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతూ కొన్ని కొత్త చట్టాలను కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవంగా ఆరోగ్యం బాగలేనప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఆర్థిక పరిస్థితి బాగుండాలని అంటే కనుక ఆడిటర్లు బాగుండాలి. ఈ విషయాన్ని నరేంద్ర మోడీ గారు దాదాపుగా 4-5 సంవత్సరాల క్రితమే చెప్పారు. ఆర్థిక డాక్టర్లు ఆడిటర్లు అని. కాబట్టి ముందు వాళ్ళకి సరైనటువంటి గైడెన్స్ ఇవ్వాలి. వాళ్ళు కనుక సరిగ్గా ఉంటే భారతదేశంలో ఉన్నటువంటి బ్లాక్ మనీ అనేది ప్రస్తావన ఉండదు అనేటువంటి ఆలోచన దాదాపు 2019 ఆ ప్రాంతంలో నోట్లు రద్దు చేసిన సందర్భంగా అప్పుడు ఆయన ఆలోచన చేశారు. ఆర్థిక ఆడిటర్లు, ఆర్థిక డాక్టర్లు, ఆడిటర్లు అని. సో ఇప్పుడు ఐటీకి సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి చట్టాలని మారుస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారు. చాలా పకడ్బందీగా వాటిని తీసుకొస్తూ ఉన్నారు. ప్లస్ ఐటీ అధికారులకు విశేషమైనటువంటి అధికారాలు ఇస్తూ ఒక చట్టాన్ని కూడా తీసుకురాబోతున్నారు. అది అనుకున్న దాని ప్రకారం జరిగితే ఈ ఏడాది లోపే జరిగేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైనా సరే ఐటీ అధికారులు మీ గ్యాడ్జెట్ని కానీ, మీ ల్యాప్టాప్స్ని కానీ, లేదా మీకు సంబంధించిన ఈమెయిల్స్ని కానీ అన్నిటినీ చెక్ చేసుకునేటువంటి అధికారం ఐటీ అధికారులకి ఇస్తూ ఉన్నారు. సాధారణంగా సిబిఐకి కొన్ని అధికారాలు ఉంటాయి, ఈడీకి మరికొన్ని అధికారాలు ఉంటాయి, ఐటీకి కొన్ని అధికారాలు ఉంటాయి. ఏదైనా అవినీతి కార్యకలాపాల మీద కేసును విచారించాల్సిన పరిస్థితి వస్తే ఈ మూడిటికి సంబంధించినటువంటి సమన్వయం అవసరం. అలా కాకుండా ఇక నుంచి ఆర్థికపరమైనటువంటి నేరాలకు ఐటీ అధికారులకే పూర్తి అధికారాలు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతుంది. దానికి సంబంధించినటువంటి న్యూస్ భారతదేశ వ్యాప్తంగా ఇవాళ ఒక పెద్ద చర్చనీయాంశమైంది. దాని ప్రకారం ఐటీ అధికారులు పవర్ఫుల్ కాబోతూ ఉన్నారు. అవినీతి చేసినటువంటి వాళ్ళ మీద ఏ స్థాయిలోనైనా ఏ మూలకైనా వెళ్ళి ఎంక్వైరీ చేసేటువంటి అధికారం ఐటీ అధికారులకు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. బ్లాక్ మనీ అనేది భారతదేశంలో ఉండకూడదు అనేటువంటి కాన్సెప్ట్ తోటి నరేంద్ర మోడీ గారు ముందుకు వెళ్తున్నట్టు కల్పిస్తుంది. అందుకే రాబోయేటువంటి రోజుల్లో ఆడిటర్లకు పవర్ ఇస్తూ తయారు చేసినటువంటి బిల్లు ఏదైతే ఉందో అదే బిల్లులో, అదే చట్టంలో ఆడిటర్లని బాధ్యులుగా చేస్తూ క్లాజులు కూడా పెట్టారని చెప్పి కూడా తెలుస్తుంది. ఎలాంటి క్లాజులు అంటే ఒకవేళ బ్లాక్ మనీకి అవకాశం ఉండేలాగా వాళ్ళు కనుక రిటర్న్స్ వేయటం జరిగితే లేదా ఆడిట్ చేయటం జరిగితే ఆడిట్ రిపోర్ట్లో తప్పు ఉంటే వాళ్ళని బాధ్యులను చేస్తూ వాళ్ళకు ఉండేటువంటి లైసెన్స్ను కూడా రద్దు చేసేటువంటి చట్టం రాబోతుంది. ఈ చట్టమే ఐటీ అధికారులకు కూడా పవర్ఫుల్గా మారబోతుంది అనేది. అయితే ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి న్యూస్ని ఒకసారి చూద్దాం. ఇది క్లోజప్లో కూడా మీరు చూడొచ్చు. తాజాగా వచ్చినటువంటి న్యూస్ ఇప్పుడు యాక్చువల్గా రిపోర్ట్ అయింది న్యూస్. అన్ని మీడియాలో కూడా వచ్చింది. అది మీకు నేను చూపిస్తాను, అది చదివి వినిపిస్తాను కూడా. ఇది అన్ని మీడియాల్లో వచ్చింది వాళ్ళ లేటెస్ట్. దీని ప్రకారం ఏంటంటే ఐటీ ఎగ్గొట్టారనే అనుమానం వస్తే చాలు ఈమెయిల్ను తనిఖీ చేస్తారు. ఐటీ అధికారులకు విస్తృత అధికారాలు, సోషల్, ఇన్వెస్ట్మెంట్, ఈమెయిల్ ఇలా ఏ ఖాతాలోనైనా తనిఖీ చేసేందుకు పవర్. కొత్త ఐటీ బిల్లులో ఈ మేరకు నిబంధనలు. పార్లమెంట్ ఆమోదిస్తే వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమల్లోకి కొత్త చట్టం. ఆదాయపు పన్నును ఎగ్గొడుతున్నారన్న అనుమానం వస్తే చాలు ఐటీ అధికారులు మీ సోషల్ మీడియా ఖాతాలను, వ్యక్తిగత మెయిళ్లను, బ్యాంక్ అకౌంట్లను, ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ ఖాతాలను తనిఖీ
చేయవచ్చు. కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదించిన కొత్త ఐటీ బిల్లు ఇందుకు అధికారం కల్పిస్తుంది. లెక్కల్లో చూపించని నగదు, నగలు, ఇతర విలువైనటువంటి వస్తువులు, పత్రాలు మీ దగ్గర ఉన్నట్లు భావించినా కూడా అధికారులు వీటన్నిటినీ తనిఖీ చేసేలా ఈ బిల్లు విస్తృత అధికారాలను కట్టబెడుతుంది. ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ ఈ బిల్లులో, లెక్కల్లో మీరు చూపకుండా ఉన్నటువంటి నగదు అంటే డబ్బు, నగలు అంటే ఆభరణాలు, బంగారం, ఇవన్నీ ఇతర విలువైనటువంటి వస్తువులు, మీకు ఏ వస్తువులు ఉంటే అవన్నీ కూడా ఖచ్చితంగా రిటర్న్స్లో పొందుపరచాల్సిందే. విలువైనటువంటి వస్తువులు, పత్రాలు కూడా మీ దగ్గర ఎలాంటి పత్రాలు ఉన్నాయి కూడా చూపించాల్సిందే. ఈ అధికారాలు ఉన్నట్లు భావించినా, అంటే ఇవన్నీ నమోదు చేయలేదని భావిస్తే కనుక అధికారులు వీటన్నిటిని తనిఖీ చేసేలా ఈ బిల్లు ఉంది. ఇప్పటివరకు ఐటీ అధికారులు ఏంది, ఆదాయానికి మించినటువంటి ఆస్తులు ఉంటే మాత్రమే వాళ్ళు రైడ్ చేస్తున్నారు, అంతవరకు తనిఖీ చేసి వెళ్ళిపోతున్నారు. అలా కాదు, ఇక నుంచి మొత్తం అన్నీ చెక్ చేస్తారు. మీ దగ్గర ఉన్న నగదు ఏంటి, పత్రాలు ఏంటి, ఆభరణాలు ఏంటి, ఇవన్నీ కూడా. సో ప్రస్తుతం అమల్లో ఉన్న ఐటీ ప్రకారం ఎవరైనా పన్ను ఎగవేస్తున్నారన్న అనుమానం, సమాచారం ఉంటే వారి ఇండ్లు, ఆఫీసులు, లాకర్లు, అల్మరాల తాళాలు పగలగొట్టి సోదాలు నిర్వహించేందుకు మాత్రమే ఐటీ అధికారులకు అధికారం ఉంది. కానీ కొత్తగా తీసుకురానున్న చట్టంలో వర్చువల్ డిజిటల్ స్పేస్ను కూడా తనిఖీ చేయవచ్చని పేర్కొన్నారు. ఐటీ బిల్లులోని 247వ క్లాజులో వర్చువల్ డిజిటల్ స్పేస్ కిందకు ఏమేమి వస్తాయన్న దానిపై వివరణ ఇస్తూ ఈమెయిల్లు, ట్రేడింగ్ ఖాతాలు, సోషల్ మీడియా అకౌంట్లను, క్లౌడ్ సర్వర్లను కూడా ఈ జాబితాలో చేర్చారు. అయితే ఈ నిబంధనలపై ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. వీటిని వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందన్న వాదనలు ఉన్నాయి. కొత్త ఐటీ బిల్లును ఫిబ్రవరి 7న కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఆల్రెడీ కేంద్ర కేబినెట్ కూడా ఆమోదించి పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంది. పార్లమెంట్ ఆమోదించి పార్లమెంట్ ఆమోదించి రాష్ట్రపతి సంతకం చేస్తే ఆ బిల్లు చట్టంగా మారి వచ్చే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమల్లోకి రాబోతుంది. ఇదండి. ఇప్పుడు ఈ బిల్లు కనుక వస్తే అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఖచ్చితంగా ఈ బ్లాక్ మనీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా సంఖ్యలు పట్టడంతో పాటు ప్రతి పైసా కూడా నరేంద్ర మోడీ గారు బయటికి తీసుకునే అవకాశం ఉంది. ప్రతి పైసానే కాదు, ఆభరణాలు కూడా. ఇప్పటి వరకు 30,000 టన్నుల బంగారం హోల్డ్ అయింది, భారత ఆర్థిక వ్యవస్థలోకి రాకుండా దాన్ని కూడా బయటికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకే ఈ బిల్లు ఆల్రెడీ క్యాబినెట్లో ఆమోదం పొందింది. ఆమోదం పొందినటువంటి ఈ బిల్లుకి రాష్ట్రపతి సంతకం చేయాలి. సంతకం చేసిన తర్వాత ఇది అమల్లోకి వస్తుంది వచ్చే ఏప్రిల్ నుంచి. కాబట్టి వచ్చే ఏప్రిల్ నుంచి వచ్చేటువంటి ఈ బిల్లులో ఆల్రెడీ రిపోర్ట్ కానటువంటి అంశం ఏంటంటే నేను ప్రస్తావిస్తున్నాను. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు గతంలో కూడా ప్రస్తావించారు కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ఆ క్లాస్ కూడా పెట్టుంటారు ఆడిటర్ల మీద. ఆడిటర్లు ఫస్ట్ ఆర్థిక నేరగాళ్లకు ప్రోత్సహిస్తూ ఉంటారు. వాళ్ళు అంటే లూప్ హోల్స్ అన్నీ చెప్తూ ఉంటారు అనమాట. ఆ ఆడిటర్లని కనుక కట్టడి చేయగలిగితే ఈ రిటర్న్స్లో, ఐటీ రిటర్న్స్లో తప్పు జరగదు. తర్వాత ప్రత్యామ్నాయంగా బ్లాక్ మనీని దాచిపెట్టుకునేటువంటి వెసలుబాటుకున్నటువంటి మార్గాలను కూడా వాళ్ళు చూపించరు. అందుకే వాళ్ళని బాధ్యత చేస్తూ 1కి 2 సార్లు అవకాశం ఇచ్చి 3వసారి కూడా తప్పు చేస్తే వాళ్ళ లైసెన్స్ని శాశ్వతంగా రద్దు చేసే అంశాన్ని కూడా ఈ బిల్లులో పొందుపరచబోతున్నారు. కాబట్టి ఆడిటర్లను కట్టడి చేసినందువల్ల బ్లాక్ మనీ ప్రతి పైసా కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందా, లేదంటే ఇంకా ఈ బిల్లుని మరింత టైటన్ చేయాల్సినటువంటి అవసరం ఉందా అనే దాని మీద మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.